నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. గ్రే హెయిర్ నుంచి వైట్ హెయిర్, ఒక ఏజ్ వచ్చిన తర్వాత గ్రే హెయిర్ వైట్ హెయిర్ కామన్. కానీ ఏజ్ తక్కువలో కూడా గ్రే హెయిర్ రావడము అండ్ వైట్ హెయిర్ గా మారిపోవడం ఇలాంటివి చకచకా జరిగిపోతున్నాయి. మరి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, కొన్ని రెమెడీస్ పాటించడంతో మనం గ్రే హెయిర్ నుంచి వైట్ హెయిర్ రాకుండా, అసలు గ్రే హెయిరే రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనే విషయాల గురించి మనతో మాట్లాడబోతున్నారు సురక్ష ఆయుర్వేద అండ్ పంచకర్మ స్పెషలిస్ట్ పూర్ణ రాజేశ్వరి గారు. మనతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం, కొన్ని హోమ్ రెమెడీస్ వాడుతూ హెయిర్ ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువగా సఫర్ అవుతున్న ప్రాబ్లము గ్రే హెయిర్. ఈ గ్రే హెయిర్ నుంచి వైట్ హెయిర్ గా మారకుండా చాలా సింపుల్ టెక్నిక్ తో మనము ప్రొటెక్ట్ చేసుకోవచ్చమ్మా అని అంటున్నారు. అది ఎలా సాధ్యం, ఏం వాడాలి, ఎలా ఉంటుంది, అలాగే ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా? గ్రే హెయిర్ అనేది పాత రోజుల్లో చూస్తే చాలా తక్కువ మందికి ఉండేది. 60 ఏళ్ళు వచ్చాక జుట్టు తెల్లబట్టి మేధా వర్గంలోకి వెళ్ళిపోతుండే వాళ్ళు. వైట్ హెయిర్ కనిపించగానే ముసలోడు అయిపోయావురా అని 40+ బుట్టలాంటి తల, బట్టతల రెండు కూడా మేధావితనానికి సిగ్నిఫికెంట్ గా ఒక ఉండేది, ఐడెంటిఫికేషన్ ఉండేది. ఇప్పుడైతే అలా లేదు కదా. పిల్లల దగ్గర నుంచి శుభ్రంగా బట్టతలు వచ్చేసేయడం, అలాగే తలంతా కూడా నెరిసిపోవడం అనేది మోస్ట్ కామన్ అయింది. కారణాలు ఏంటనేది మనం ఆలోచించి, ఏదైనా సరే ఆయుర్వేదం ఏంటంటే కారణాలు ఏంటో చూసుకోవాలి, కారణాలు కరెక్షన్ చేసుకోవాలి. మనం అలా చూసుకుంటే ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్ మెయిన్గా మనకి శాపం, అలాగే మన లైఫ్ స్టైల్ కూడా మనకి ఇంకా పెద్ద ఉపద్రవం అది చిన్నది కాదనమాట. సో అందుచేత ఏంటంటే అవి కరెక్షన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అట్లాగే దాంతోపాటుగా సింపుల్గా వాళ్ళ ఇంట్లోనే కొన్ని చేసుకోవడానికి సింపుల్ రెమెడీస్ ఉంటాయి, కానీ ఎవరికి నాకు తెలిసి ఒళ్ళొంగదు చేసుకోవడానికి. ఎంతసేపు ఏదో అయిపోవాలి, ఏదో కావాలని అనుకుంటారు, కానీ సింపుల్గా ఇంట్లో చేసేది చేసుకోండి అంటే ఎవరికి అది చాలా చులకన భావం. అలాంటివి అయితే పార్లర్కి వెళ్ళడము, ట్రీట్మెంట్ తీసుకెళ్ళి, అది అందుకే మన వాళ్ళు పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అంటారు. అమ్మ చెప్పే ఆరోగ్య సూచనలు, ఆహారపు అలవాట్లు మనకు నచ్చవు. అది సింపుల్ గా మీరు అడిగిన పాయింట్ లోకి వస్తే ఏంటంటే మజ్జిగ ఉంటుంది కదమ్మా, మజ్జిగని మనం ఇంట్లో రోజు రెగ్యులర్ గా తీసుకుంటూ దానిలో సింపుల్ గా చిన్నది ఒకటి యాడ్ చేసుకుంటే గ్రే హెయిర్ రాకుండా కూడా మనకి చాలా బాగా పనిచేస్తుంది. సో అది ఏంటి, పాత రోజుల్లో ఇలాంటివన్నీ చక్కగా పాటించేవాళ్ళు. మనకి ఇంట్లో ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఉంటే డెఫినెట్గా చాలా బాగా పనిచేస్తుంది. ప్యాకెట్ పాలంటే అంత మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. అయినా కానీ నిజంగా తల గ్రే హెయిర్ రాకుండా ఉండాలి, ఆరోగ్యం బాగుండాలంటే ఎక్కడైనా దొరుకుతాయి ఆవు పాలు గేదె పాలు, మనం ట్రై చేసుకోవాలంతే. ఇప్పుడు చాలా మంది గోశాలు పెట్టుకుంటున్నారు, డైరీ ఫార్మ్స్ ఉంటున్నాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మనం ఏంటంటే ఈజీగా ఉంటుందని బీచ్ వరకు వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చుకుని వాడుతున్నాం. సో దానివల్ల చాలా అనర్థాలు అనమాట, ఉపద్రవాలు అనర్థాలన్నీ ఆ పాల ప్యాకెట్ వల్లనే వస్తుంది. సో మజ్జిగలో ఏంటంటే మనం రాత్రిపూట తోడేసేటప్పుడు ఒక స్పూన్ మెంతులు వేసుకుని తోడుపెట్టడం అనేది ఫస్ట్ స్టెప్. రెండోది ఏంటంటే మజ్జిగ పొద్దున్నే మజ్జిగ చేసుకోవాలి. మజ్జిగ చేసేటప్పుడు అంటే చిన్న అల్లం ముక్క, ఒక 4-5 కరివేపాకులు ఆకులు ఉంటాయి కదమ్మా, అవి కలిపి దంచేసేయాలి. సో అల్లం ముక్క, కరివేపాకు కలిపి దంచేసేసి మెత్తగా అయిపోయాక దాన్ని మజ్జిగలో వేసేసుకుని చిలకాలి. చిలికేటప్పుడు కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవాలి. సో ఈ మజ్జిగని వాడితే డెఫినెట్గా గ్రే హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది. ఎందుచేతంటే మనకి ఇంట్లో ఉండేటువంటి ఆవు పాలు గేదె పాలు అనేది ఫస్ట్ ఫ్యాక్టర్ అయితే, సెకండ్ ఫ్యాక్టర్ అంటే మెంతులు కూడా వేయడం వల్ల, మెంతులు కూడా హెయిర్కి మంచిది అనేది అందరికీ తెలిసిందే కదా. మెంతులు రుబ్బేసి పేస్ట్ పెడుతూ ఉంటాం. అలాగే మెంతులు ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల హెయిర్కి కూడా టోనింగ్గా యాక్ట్ చేస్తుంది అనమాట. దాంతో పాటుగా కరివేపాకు అంటే మనకు అలవాటు ఏంటంటే కూరలో కరివేపాకు అంటే తీసి పడేయడం, కానీ అలా కాకుండా దంచడం వల్ల ఏంటంటే అందులో 20 మెడిసినల్ వాల్యూస్ అన్ని కూడా దిగుతాయి. కాబట్టి డెఫినెట్గా అది మొత్తం మనం ఏరడానికి కూడా అవకాశం ఉండదు, మెత్తగా దంచేసాం కాబట్టి. డెఫినెట్గా అది మజ్జిగలో కలిసిపోయి ఒక మంచి ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఆ మజ్జిగ. ఒకసారి అలవాటు అయితే మనకి ఏదైనా కష్టం అనిపించదు. సో ఆ మజ్జిగని సమ్మర్ అంతా ఇప్పటి నుంచి ఒక 3-4 నెలలు మనకి ఎలాగో విపరీతమైనటువంటి సమ్మర్ కాబట్టి తప్పనిసరిగా ఈ 3-4 నెలలు తీసుకుంటే తర్వాత కూడా కొంచెమైనా తీసుకోవచ్చు. ఇప్పుడు 2 గ్లాసులు తాగేవాళ్ళు అప్పుడు 1 గ్లాసు, 1/2 గ్లాస్ అయినా తీసుకోవచ్చు. అలాగే అన్నంలో కూడా మజ్జిగ తప్పనిసరి ఈ మజ్జిగనే వాడుకోవాలి. ఒక ముద్ద అన్నం మజ్జిగ అన్నం అనేది తినడం అనేది ఈ వేసవి కాలంలో మనకి వేసవి తాపం తగ్గడానికి పనికొస్తుంది, పొట్ట చల్లబడ్డానికి కూడా పనికొస్తుంది. అందులో ఉండేటువంటి కరివేపాకు వీటి వల్ల గ్రే హెయిర్ కూడా పనికొస్తుంది. అయితే నేను ఒక డాక్టర్గా ఇప్పటివరకు చెప్పాను సలహా, ఒక లేడీగా ఏంటంటే చెప్పేది, ఎవరింట్లో వాళ్ళు కరివేపాకు మొక్క పెంచుకోవడం అనేది మంచిది. బయట కరివేపాకు ఏంటంటే మేము చూస్తుంటాం, పొలాల్లో బాగా తిరుగుతుంటాం కదా, పొలాల్లో కమర్షియల్గా కరివేపాకును
పండిస్తుంది పెంచుతారు కదా. అంటే విదిన్ 3 months మనకి క్రాప్ వచ్చేసేస్తుంది. విదిన్ 3 months మొత్తం తీసేస్తారు. అప్పుడు మళ్ళీ చిగుర్లు వస్తే విదిన్ 1 month అది కూడా తీసేస్తారు. అక్కడికి ఆ పంట అయిపోతుంది అనమాట. సో అంత ఫాస్ట్ గా పెరగాలంటే అది హైబ్రిడ్ కరివేపాకు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే చాలా రకాల ఇవన్నీ చల్లుతారు కదా, పెస్టిసైడ్స్, యూరియా ఇవన్నీ కూడా చల్లుతారు. లేకుండా అంత ఫాస్ట్ గా రాదు కదా, అంత గుబురుగా అంత మంచి ఇది తోటి వస్తుంది. అదే మనకి ఇంట్లో కరివేపాకు అయితే ఒక ఆకు రావడానికి చాలా టైం పడుతుంది. అసలు ఆ స్మెల్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. బయట కరివేపాకు ఇలా ఆ స్మెల్ ఉండదు, ఒరిజినల్ కరివేపాకు వాసన రాదు మనకి. సో అందుకని కరివేపాకు మన పాత రోజులు అంటే ఒక గోరింటాకు మొక్క, ఒక కరివేపాకు, ఒక తులసి మొక్క, ఇలాంటివన్నీ ప్రతి ఇంట్లోనూ ఉండేవి. ఇప్పుడు మనకి ఏంటంటే అపార్ట్మెంట్స్ లైఫ్ వచ్చాక అన్ని మర్చిపోయాం. అలా కాకుండా మళ్ళీ కొన్ని కుండీలు మన ఇంట్లో కిచెన్ గార్డెన్కి కొన్ని పెట్టుకుని అందులో కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా ఉండేలాగా ప్రైమరీ ఎసెన్షియల్స్, కొత్తిమీర ఇవన్నీ చల్లుకుంటే డెఫినెట్గా అన్నీ వస్తున్నాయి. సో అందుచేత అలా పెట్టుకుని ఆ కరివేపాకుని రోజుకొక 2 ఆకులు, 2 బద్దలు ఉంటాం కదా, అది తీసి దూసి మనం మజ్జిగలో చేసుకుంటూ ఉంటే చాలా డెఫినెట్గా గ్రే హెయిర్ రాకుండా ఉంటుంది. గ్రే హెయిర్ ఫర్దర్గా పెరుగుతూ ఉంటుంది, తొందరగా పెరుగుతుంటుంది కదా, వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుంది. ఓకే. సో ఇంకా ఏం చేసుకోవచ్చు అనేది ఆలోచిస్తే ఆయుర్వేదిక్ లైన్స్లో త్రిఫలా చూర్ణం ఉంటుంది కదా, త్రిఫలా చూర్ణం రోజు ఎర్లీ మార్నింగ్ 1 స్పూన్ త్రిఫలా చూర్ణాన్ని తేనెలో కలిపేసేసి తాగడం, మధ్యాహ్నం టైంలో మజ్జిగలో కలిపి తాగడం చేయడం వల్ల అది కూడా గ్రే హెయిర్ కి బాగా పనికి వస్తుంది. ఓకే. సో సింపుల్ రెమెడీస్. త్రిఫలా చూర్ణం అందరికీ తెలిసిందే. అలాగే తర్వాత ఈ కరివేపాకు సింపుల్, చాలా సింపుల్ కదా, ఈజీగా దొరుకుతుంది, అందరి ఇంట్లో ఉంటుంది చక్కగా. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగానే ముందు కరివేపాకు కనిపిస్తుంది. పెరట్లో పెంచుకునే కంటే పావు గంట టైం మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే టైం అనేది మనీ కాబట్టి. మనకి గొప్ప గొప్ప రచయితలు యండమూరి వీరేంద్రనాథ్ వీళ్ళందరూ చెప్పినవి కూడా అంతే కదా, టైం ఈజ్ మనీ అంటారు, లేకపోతే విజయానికి 5 మెట్లు అంటారు. ఇలాంటివన్నీ మనం చిన్నప్పుడు అన్ని చదివేసినవి. కాకపోతే ఏంటంటే అంత పరుగు పెట్టి మన ఆరోగ్యాన్ని త్యాగం చేసి ఎంత సంపాదించిన ఉపయోగం ఉంది. మన ఆరోగ్యం అనేది మహాభాగ్యం కాబట్టి కొంచెం ఒక పావు గంట ఎక్స్ట్రా టైం పెట్టుకుంటే, ఒక పావు గంట ముందు లేచి పావు గంట టైం ఎక్స్ట్రా పెట్టుకుంటే ఇలాంటివన్నీ కిచెన్ గార్డెన్ చూసుకోవచ్చు, కరివేపాకుతోటి మజ్జిగ చేసుకోవచ్చు, త్రిఫలా చూర్ణంతో తాగొచ్చు. ఇట్లా కొంచెం స్పెషల్ కేర్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా బాగా మంచి కేర్ కావాలి, జుట్టు బాగుండాలంటే ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయి. దానిలో కేశవర్ధిని పద్ధతులు చాలా ఉంటాయి. అవన్నీ కూడా ఆయుర్వేదిక్ సెంటర్ పంచకర్మ హాస్పిటల్స్కి వెళ్తే డాక్టర్స్ గైడెన్స్ లో చేయించుకోవచ్చు. సో సింపుల్ గా హెయిర్ ఫాల్ అనేది అసలు ప్రాబ్లం కాదు, గ్రే హెయిర్ కూడా ప్రాబ్లం కాదు. కొంచెం మనం పర్సనల్ కేర్ తీసుకుంటే ఈజీగా దాని నుంచి బయటపడవచ్చు. మనము రిజల్ట్ ఈజీగా చూర్ణం వాడడం వల్ల ఏంటంటే కంటి చూపు కూడా మెరుగవుతుంది, వెయిట్ రిడక్షన్ పనికి వస్తుంది, స్కిన్ కూడా బాగుంటుంది, గ్యాస్ట్రైటిస్ ట్రబుల్స్ తగ్గుతాయి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుంది, డయాబెటీస్ కూడా ప్రివెంటివ్ పని చేస్తుంది. సో ఒక్క మెడిసిన్ తీసుకోవడం, ఒక్క పౌడర్ జస్ట్ 1 స్పూన్ అంతే, ఎన్ని రకాలుగా రిజల్ట్స్ ఉన్నాయి చూడండి. మరి ఇంత మంచి ఆయుర్వేదాన్ని మనం వదిలేసుకుని ఆరోగ్యాన్ని ఏమో ఆసుపత్రుల పాలు చేసుకుంటున్నాం, అనారోగ్యకరమైనటువంటి ఆహారాన్ని మన ఇంట్లో తెచ్చేసుకున్నాం. సో అవన్నీ వదిలేసుకుని మంచి ఆరోగ్యం కోసం మంచి ఆహారం, మంచి సింపుల్ పద్ధతులు, ఇందులో కష్టమే ఉంది. ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేయండి, దృష్టి పెట్టాలి, అంతే. దృష్టి పెడితే రోజు చేసేసుకోవచ్చు. అదే మనం రోజు మన డైలీ రొటీన్ లైఫ్ లో ఏది మానేస్తున్నాము, అన్నీ చేస్తున్నాం కదా మనం, అది కూడా ఒక డ్యూటీలా చేసుకుంటున్నాం. మన ఆరోగ్యం కోసము, దాని వల్ల వచ్చే హ్యాపీనెస్ కోసము ఒక 15 మినిట్స్ టైం కేటాయించలేకపోతే, అందరూ అంటూ ఉంటారు డబ్బు పోతే తిరిగి సంపాదించుకుంటాము, ఆరోగ్యం పోతే తిరిగి రాదు అని. ఆరోగ్యం కాపాడుకోవడం కోసం మనం 15 మినిట్స్ కేటాయించాలి. అలా ఉంటే మీరు అనుకున్న కళ నెరవేరుతుంది. అందరికీ ఆరోగ్యం, అందంతో పాటు ఆరోగ్యం, అందరికీ ఆయుర్వేదం అని. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్తే అండి.